ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే SMVP గౌహతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఈ 3 అవర్స్ డిలేలో ఉంది. 3 అవర్స్ లేట్ అయినా సరే దీనికి చూడండి ఎంతమంది ఉన్నారు. ఇది రిజర్వేషన్ క్లాసు, స్లీపర్ క్లాస్ ఇది. అయినా చూడండి జనరల్ కన్నా ఘోరంగా ఉంది. ప్రజెంట్ నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా, ఇదే మన విశాఖపట్నం టు తిరుపతి AC డబల్ డెక్కర్ ట్రైన్. ఇది మన ట్రైన్ నెంబరు విశాఖపట్నం టు తిరుపతి వెళ్తే 22707. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే డిపార్చర్ అయిపోయింది. గాయ్స్ ఇప్పుడైతే మన ట్రైన్ అనకాపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన అయితే ఆగింది. హే గైస్, దిస్ ఈస్ హరికృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి బ్లాగ్ వెంచర్స్. గైస్ ఈరోజు ప్రెసెంట్ నేనైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఈరోజు అయితే ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నా. అదేంటో తెలుసా, విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళబోయే AC డబల్ డెక్కర్ ట్రైన్లో అయితే మనం జర్నీ చేయబోతున్నాం. ఇది నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట ఒక AC డబల్ డెక్కర్ ట్రైన్లో నేను జర్నీ చేయడం. ఇది ఒక స్పెషల్ జర్నీగా మనం చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 2 దగ్గర అయితే ఉన్నాను. ఈ గేట్ నెంబర్ 2 అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో ప్రీవియస్ వీడియోలో చూసుకున్నా కూడా ఈ గేట్ నెంబర్ 2 దగ్గర నేను వీడియో తీశాను. ప్రెసెంట్ టైం వచ్చేసి అయితే 10 o'clock అయితే అయిపోయింది ఆల్రెడీ. మన ట్రైన్ వచ్చేసి అయితే 11 o'clock అయితే మనకి ఇక్కడ డిపార్చర్ అవబోతుంది. ప్రెసెంట్ మనం లోపలికి అయితే వెళ్ళిపోయి మన ట్రైన్ అయితే చూసేద్దాం. ఇది చూసుకున్నట్లయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 2. మన ప్రీవియస్ వీడియోలో కూడా ఈ గేట్ నెంబర్ 2 అయితే నేను చూపించాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10 o'clock అయిపోయింది. మన ట్రైన్ ఇక్కడ నుంచి 11 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. చూసుకున్నట్లయితే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 22707. చూసుకోవచ్చు 11 o'clockకి డిపార్చరు. ప్లాట్ఫామ్ నెంబర్ 7లో అయితే ఉంది. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 7 చూపిస్తుంది చూసారా, 22707 VSKP టు తిరుపతి డబల్ డెక్కర్. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే SMVP గౌహతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. చూసుకున్నట్లయితే ఇది SMVP గౌహతి ఎక్స్ప్రెస్. ఇది 3 అవర్స్ డిలేలో ఉంది. యాక్చువల్గా 7:30కి ఇది 3 అవర్స్ డిలేలో అయితే ఉంది. ఇది 3 అవర్స్ లేట్ అయినా సరే దీనికి చూడండి ఎంతమంది ఉన్నారు. ఇది రిజర్వేషన్ క్లాసు, స్లీపర్ క్లాస్ ఇది. అయినా చూడండి జనరల్ కన్నా ఘోరంగా ఉంది. స్లీపర్ క్లాస్ లాగే లేదు, చూసారా, మామూలుగా లేదు, వరస్ట్ అసలు. చూడండి ఎవరికి టికెట్ ఉందో ఎవరికి టికెట్ లేదో కూడా తెలీదు. ఇది స్లీపర్, ఇది S1. చావే అందులో వెళ్తే. ఈ ఎస్కలేటర్ ద్వారా అయితే మనం పైకి వెళ్ళిపోతాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 7కి వెళ్ళిపోతున్నాం. ఇంకా రైల్వే స్టేషన్ మామూలు రద్దీగా లేదు. చూడండి నైట్ 10:30 అయింది. వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. ఇప్పుడు ఏదో ట్రైన్ వచ్చినట్లుంది, చాలా మంది ప్యాసింజర్స్ వస్తున్నారు. చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి వస్తున్నారు ఎక్కువ మంది. ఏదో ట్రైన్ వచ్చింది ఇప్పుడు, చాలా మంది ఉన్నారు. 10:30 అయింది, మామూలుగా లేదు రష్. ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా, విశాఖపట్నం టు తిరుపతి AC డబల్ డెక్కర్ ట్రైన్ ఇది. చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 7. మన కోచ్ వచ్చేసి C1కి అయితే మనం వెళ్ళాలి. ఇంకా అయితే నేను C3 దగ్గర ఉన్నాను. చూడండి కింద వరకు ఉంటుంది. కిందన వస్తే ఏం పెద్ద ఎంజాయ్ ఉండదు, పైన వస్తే బాగుంటుంది. సీటు కింద ఉంటే ఏముంటుంది చూడండి, ప్లాట్ఫామ్ కి సరిపడగా ఉంది. అది ఇంకేం చూస్తాం వ్యూ. మన ట్రైన్ నెంబరు విశాఖపట్నం టు తిరుపతి వెళ్తే 22707. అదే తిరుపతి నుంచి విశాఖపట్నం వస్తే 22708. మీరు చూస్తున్నారు కదా, ఇదే మన C1. ఉప్పర్ డెక్ వచ్చింది మనకి. మన సీట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. గైస్ మనం అయితే ఇప్పుడు ట్రైన్లోకి వెళ్ళిపోతాం. అండి ఇక్కడ స్లైడ్ ఓపెన్ ఉంది, డోరు స్లైడ్ చేసి మనం అయితే లోపలికి వెళ్ళాలి. చూసుకున్నట్లయితే నార్మల్ స్టేజ్లో ఉన్నాయి ఈ సీట్లు. చూస్తున్నారు కదా, ఇది మామూలు ట్రైన్లో ఉండే విధంగా ఉంటాయి ఇక్కడ సీట్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది లోవర్ డెక్. ఇది లోపల డెక్ ఇట్లా ఉంటుంది. ఒకసారి లోవర్ డెక్ అయితే మనం చూసేద్దాం. ఇది కొంచెం దిగాలి కిందకి. చూడండి ట్రైన్ ఎంత ఖాళీగా ఉందో, పెద్ద ఫుల్ అవ్వలేదు. ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది ట్రైన్ డిపార్చర్ అవ్వడానికి. చూడండి లోవర్ డెక్ అయితే ఇట్లా ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి, అప్పుడు మనం ప్లాట్ఫామ్తో సమానంగా అవుతుంది. ఇక్కడ కూడా మనకి సీట్స్ అనేవి ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే ఇది ఉప్పర్ డెక్. ఇది నా సీట్ వచ్చేసి అయితే అక్కడ వచ్చింది 71 ఉప్పర్ డెక్ లో.
నాకు విండో సీట్ వచ్చింది. మనం ఒకసారి అయితే ఉప్పర్ డెక్ కూడా చూసేద్దాం అండి. ఉప్పర్ డెక్ లో చాలా మంది ఉన్నారు, లోవర్ డెక్ లో ఎవరు లేరు అండి. నా సీట్ 71, అది విండో 71 విండో. ఇది చూసుకున్నట్లయితే ఉప్పర్ డెక్ ఇది ఇట్లా ఉంది చూసుకున్నట్లయితే. గాయ్స్, మనం జర్నీ చేస్తున్న ఈ ఏసీ డబల్ డెక్కర్ ట్రైన్ లో అయితే కొన్ని మైనస్లు కొన్ని ప్లస్లు ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను మీకు వినండి. ఫస్ట్ అయితే ప్లస్ పాయింట్స్ చెప్తాను. ఈ డబల్ డెక్కర్ ఏసీ ట్రైన్ లో మనకి టికెట్స్ లాస్ట్ 3 to 2 days కూడా మనకి టికెట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అది రీజన్ ఏంటో చెప్పనా? ఈ ఏసీ ట్రైన్ లో ఏంటంటే, ఈ డబల్ డెక్కర్ ట్రైన్ లో ఏంటంటే స్లీపర్ క్లాస్ ఉండదు. స్లీపర్ క్లాస్ ఉండకపోవడంతో పాటు ఈ ట్రైన్ ఓవర్ నైట్ జర్నీ చేస్తుంది అనమాట. ఇక్కడ విశాఖపట్నంలో నైట్ 11 o'clock స్టార్ట్ అయ్యి అక్కడ తిరుపతిలో మధ్యాహ్నం నెక్స్ట్ డే 2లో 12 గంటలకు రీచ్ అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. అందులో మనకి సిట్టింగ్ మాత్రం ఉంటుంది, స్లీపర్ ఉండదు. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు ఎవరు కూడా ఈ ట్రైన్ బుకింగ్ ఎవరు చేసుకోరు. దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే లాస్ట్ 2-3 days లో కూడా మనకి టికెట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అంటే మనకి ఎమర్జెన్సీ పని ఉన్నా, ఏదైనా వర్క్ బిజీ దేంతో మనకి వెళ్ళాలి అని అనుకుంటే మనకి ఈ ట్రైన్ అయితే మనకి సేఫ్ చేస్తుంది. కాకపోతే ఫ్యామిలీతో వెళ్ళాలన్నా, పడుకొని వెళ్ళాలంటే మనకి అవదు, రెస్ట్ తీసుకుని వెళ్ళాలంటే అవదు. నైట్ అంతా ఓవర్ నైట్ అంతా మనం కూర్చోవాలి, బస్ జర్నీ చేసినట్లుగానే ఉంటుంది. సో చాలా వరకు అందుకే దీని బుకింగ్స్ ఎవరు చేసుకోరు. ఆప్షన్ లేకపోతే ఈ ట్రైన్ బుక్ చేసుకుంటారు అనమాట. సో దీంట్లో ఉన్న మైనస్లు ప్లస్లు ఇవన్నమాట. ఫైనల్లీ నేనైతే నా సీట్లో అయితే కూర్చుకుపోయాను. చూస్తున్నారు కదా, మన పక్కనే ముంబై LTT ఎక్స్ప్రెస్ కూడా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 8లో కొంచెం చీకటిగా ఉంది. లైట్స్ ఏం లేవు నా దగ్గర. చూసుకున్నట్లయితే లైట్స్ ఏం లేవు, దానివల్ల అయితే నా ప్లేస్లో కొంచెం చీకటిగా ఉంది. పర్లేదు, లైట్స్ ఏం మనకు అవసరం లేదు. ఇక్కడ నైట్ అయిపోతుంది. ఇంకా మరొక 20 minutes అయితే మన ట్రైన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్చర్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 11కి అయితే ఇక్కడ డిపార్చర్ అవుతుంది. చూద్దాం ఎగ్జాక్ట్ టైం తీస్తాడా లేదా లేట్ అవుతుందా అనేది చూడాలి. ఇంకా విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే డిపార్చర్ అయిపోయింది. 6 minutes డిలేలు అయితే ఉంది మన ట్రైన్. ఎగ్జాక్ట్గా 11కి తీయలేదు, 6 నిమిషాలు లేటు. ఆల్మోస్ట్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ చివరికైతే వచ్చాం. చూడండి రైల్వే స్టేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నైట్ రైల్వే స్టేషన్ బాగుంది కదా. ప్లాట్ఫామ్ చివరికైతే వచ్చేసాం. ఆల్మోస్ట్ మన డబల్ డెక్కర్ ట్రైన్ అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ దాటేస్తుంది ఆల్మోస్ట్. బాయ్ బాయ్ విశాఖపట్నం. ప్రజెంట్ మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 60 km/h స్పీడ్తో అయితే వెళ్తుంది. మీరు చూసుకున్నట్లయితే 60 km/h, అలా 70కి వచ్చింది. అలా పెరుగుతుంది క్రూజింగ్ స్పీడ్ అయితే. చూడండి స్టీల్ ప్లాంట్ ఎలా కనిపిస్తుందో. ఆ లైటింగ్ అంతా స్టీల్ ప్లాంట్, అది మామూలుగా లేదు అసలు. చూడండి ఎంత భారీగా ఉందో. మొబైల్లో అసలు రికార్డ్ అవుతుందో లేదో కరెక్ట్గా. బ్యూటిఫుల్. బయటకు వస్తే సౌండ్ మామూలుగా లేదు, చాలా సౌండ్ వస్తుంది. ఆల్మోస్ట్ విశాఖపట్నం అవుట్కట్స్ లోకి వస్తాం. దువ్వాడకి దగ్గరలో ఉన్నాం మనం. ఇంకా ప్రెసెంట్ మన ట్రైన్ అయితే దువ్వాడ రైల్వే స్టేషన్కి వచ్చింది. చూస్తున్నారు కదా, ఇదే దువ్వాడ రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇప్పుడే వచ్చింది. ఇంకా జస్ట్ చూసుకున్నట్లయితే ఇదే దువ్వాడ రైల్వే స్టేషన్. అది స్టేషన్ చూసుకున్నట్లయితే స్టేషన్ అంతా అటువైపు ఉంది. నేను కనిపించట్లేదని నేను అటు నుంచి రివర్స్ తిరుగున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అక్కడి నుంచి అయితే పెద్దగా ఏం లేరు. ట్రైన్ చివరి భోగి మంది. ట్రైన్ చూసుకున్నట్లయితే అంతా అటువైపు ఉంది. ట్రైన్ అంతా ముందుకు ఉంది. మొత్తం మేబీ అటు సైడ్ ఎక్కొచ్చు ప్యాసింజర్స్. చివరికి ఉంది, లాస్ట్ భోగి మంది C1. దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ డిపార్చర్ అయిపోయింది. బాయ్ బాయ్ దువ్వాడ. క్రూజింగ్ స్పీడ్ మామూలుగా లేదు కదా, ఆ సౌండ్ కూడా భలే ఉంది, కాకపోతే బాగా లౌడ్గా వస్తుంది. బాయ్ బాయ్ దువ్వాడ. అనకాపల్లికి 6 kilometers దూరంలో మన ట్రైన్ అయితే ఆగింది. చూస్తున్నారు కదా, ఏమో లైన్ క్లియర్ అవ్వలేదేమో, మేబీ 5 minutes అయింది ఆగి. అనకాపల్లికి 6 kilometers డిస్టెన్స్లో ఉంది ఇంకా మన ట్రైన్ అయితే. అదిగోండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది.
5 minutes ఆపాడు అంతే, వెళ్ళిపోతుంది ఇంకా అనకాపల్లి. గాయస్ ఇప్పుడైతే మన ట్రైన్ అనకాపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన అయితే ఆగింది. చూస్తున్నారు కదా, ఇది అనకాపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇక్కడ కూడా అలాగా ఎక్కారు, పర్లేదు. చూసుకున్నట్లయితే మన ట్రైన్ అటు ఉంది కాబట్టి అటే ఎక్కువ మంది ఉంటారు ఎక్కేవాళ్ళు. మనది లాస్ట్ బోగి కాబట్టి అటు చూపించకూడదు. మొత్తం ఆ లోపలికి ఉంది, ఇంకా ఫ్రంట్ ఉంది, బోగీలు మొత్తం ఫ్రంట్ గా ఉన్నాయి. పెద్దగా ఏం లేరు ఇక్కడ ప్యాసింజర్స్ అయితే, అలా అలా ఉందంటే. ఇంకా మనకి అనకాపల్లి తర్వాత నెక్స్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి అయితే తుని అనమాట. మనకి ఇక్కడికి అనకాపల్లికి వచ్చేసరికి అయితే 33 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసాం ఇప్పటి వరకు అయితే. ఇది అనకాపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది అనకాపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. గాయస్ ఇప్పుడు వచ్చేసి నైట్ 12 o'clock అయింది. అనకాపల్లి దాటిన తర్వాత మా భోగిలో ఏసీ అయితే అయిపోయింది. టోటల్గా మొత్తం ఏసీ అయిపోయి స్మెల్ అంతా వచ్చేస్తుంది, చెమట కంపు వస్తుంది భోగిలో. ఇక్కడ మేము ఈ గార్డ్కి టీటీలకి కంప్లైంట్ చేస్తే ఇక్కడ టెక్నికల్ ఇంజనీర్ వచ్చి చూస్తున్నాడు. అసలు ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వట్లేదు. 1 hour నుంచి ట్రై చేస్తున్నారు కానీ సాల్వ్ అవ్వట్లేదు. చాలామంది ఏమంటున్నారంటే ట్రైన్ ఆపేస్తాం, మీరు మొత్తం క్యాన్సిల్ చేసేయండి, మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడతారండి, లేదా మమ్మల్ని వేరే భోగిలో ఇంకైనా పంపండి గోల చేస్తున్నారు. గాయస్ ఇప్పుడైతే మన ట్రైన్ తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదే తెనాలి రైల్వే స్టేషన్, చూస్తున్నారు కదా. ఇప్పుడు టైం వచ్చేసి అయితే మార్నింగ్ 6:40 అయితే అయింది. నైట్ అంతా నేను వీడియో తెలియదు, నైట్ 12 తర్వాత నేనైతే పడుకునిపోయాను. యాక్చువల్గా మా భోగిలో ఏసీ అయిపోయింది నైట్ 12 ముందు 11:30 నుంచి అలా ఏసీ అయిపోయింది. చాలా మంది గొడవాడారు, టీటీలతోని ఆ టెక్నీషియన్స్ తోని గొడవాడారు. మరి మాకు సీట్స్ కావాలి కదా, ఇందులో ఉండలేకపోతున్నాం. అసలు గాలి ఆడలేదు, మొత్తం స్మెల్ వచ్చేసి గాలి బయటికి వెళ్ళదు. ఇదంతా అద్దాలు కదా, చాలా ఇబ్బందులు పడ్డాం. చాలాసేపు పాపం వాళ్ళు కూడా ట్రై చేశారు, గంట సేపు రిపేర్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఏం ఫలితం రాలేదు. సో మమ్మల్ని ఏం చేశారంటే వేరే బోగిల్లో ఖాళీగా ఉన్న సీట్లలో, వేకెన్సీ ఉన్న సీట్లు అయితే మమ్మల్ని కూర్చోబెట్టేశారు. సో నేనైతే C1 నుంచి C4 వచ్చాను, చూస్తున్నారు కదా. ఈ బోగికి అయితే వచ్చేసాను. ప్రెసెంట్ మన ట్రైన్ అయితే ఇప్పుడు తెనాలి జంక్షన్ లో ఉంది. ఇది మ్యాటర్ అన్నమాట. తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ తెనాలి. అయితే మన ట్రైన్ ప్రెసెంట్ చీరాల రైల్వే స్టేషన్ కి అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఇదే చీరాల రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఈ చీరాల రైల్వే స్టేషన్ వచ్చేసరికి మన ట్రైన్ 463 కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అయితే అయింది. చూస్తున్నారు కదా, ఇది చీరాల రైల్వే స్టేషన్. సైరన్ అయితే వేస్తాడు, ఇంకా చీరాల రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చీరాల రైల్వే స్టేషన్ చాలా ప్రశాంతంగా ఉంది, నాకు భలే నచ్చింది రైల్వే స్టేషన్ అయితే. బాయ్ బాయ్ చీరాల. చీరాల నుంచి ఎవరైనా మన వీడియో చూసినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. గాయస్ ఇప్పుడు మన ట్రైన్లో చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మార్నింగ్ లేచి వాష్రూమ్కి వెళ్దామంటే వాటర్ రావట్లేదు. చాలా బోగుల్లో అయితే వాటర్ అయితే రావట్లేదు. వాష్రూమ్స్ లో ఫేస్ వాష్ చేసుకుందామన్నా సరే వాటర్ రావట్లేదు, బ్రష్ చేద్దామన్నా వాటర్ లేదు. అసలు ట్రైన్ మెయింటెనెన్స్ అసలు లేదే లేదు, కోచ్ మెయింటెనెన్స్ లేదు. అసలు లోకోషాట్కి ట్రైన్ తీసుకెళ్ళదు కూడా అర్థం అవ్వట్లేదు. అసలు మెయింటెనెన్స్ లేదు. ట్రైన్ వచ్చినప్పుడు ఏం చేస్తుందో తెలియట్లేదు రైల్వే. అస్సలు బాగాలేదు అసలు మెయింటెనెన్స్. ఈ ట్రైన్ అయితే చాలా ఘోరంగా ఉంది. నైట్ అయితే 3-4 బోగీల్లో ఏసీ కూడా రాలేదు. చాలా వరకు స్ట్రగుల్ అయ్యాం మేమైతే. మా బోగీలో రాలేదు, అక్కడ C5 ఇంకా C3 ఇంకా రాలేదు, చాలా బోగీల్లో రాలేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. కనీసం మినిమం మెయింటెనెన్స్ చేయకపోతే చాలా ఘోరం. ప్యాసింజర్స్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగా ఇప్పుడు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం, వాటర్ రాలేదు. రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ వాటర్ పట్టుకుందామని 2 minutes హాల్ట్ ఉంటుంది. అఫీషియల్ స్టాప్ ప్రతి స్టేషన్ లో దీన్ని 2 minutes చేస్తున్నాడు. పట్టుకునే లోపు ఏమొస్తుంది.
చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏంటంటే మినిమం మెయింటెనెన్స్ అనేది మన రైల్వే చేయాలి. మరి ఎంత వరస్ట్ గా ఉంటే అసలు ప్యాసింజర్స్ చాలా కష్టం అవుతాయి. ఒంగోలు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. భలే ఉంది ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా. ఫుల్ రష్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే చూసారా ఫుల్ రష్ ఉంది. ఏదో ట్రైన్ వస్తుందేమో. గాయస్ ఇప్పుడు మన ట్రైన్ అయితే ఒంగోలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇది ఒంగోలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. అక్కడ చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒంగోలు రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మన ట్రైన్ 511 కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది. ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్ గా 8 o'clock అయితే అయింది. దీని తర్వాత ఒంగోలు తర్వాత వచ్చే స్టేషన్ మనకి నెల్లూరు రైల్వే స్టేషన్. ఇంకా మధ్యలో ఇంటర్మీడియట్ స్టేషన్స్ అయితే ఏం లేవు, మనకి స్టాప్స్ అయితే ఏమి ఉండవు. ఇక్కడ ఒంగోలు రైల్వే స్టేషన్ లో మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి అయితే 5 minutes అని చెప్పాడు. చూడాలి ఎంతసేపు ఆపుతాడు. ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది, బాగుంది రైల్వే స్టేషన్ కూడా. నాకు చీరాల రైల్వే స్టేషన్ ఎలా నచ్చిందో ఈ రైల్వే స్టేషన్ కూడా అలానే నచ్చింది. ఒంగోలు నుంచి మన వీడియో ఎవరైనా చూస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి భయ్యో. చూసుకున్నట్లయితే మనం ఒక ఇంటర్మీడియట్ స్టేషన్ అయితే స్లోగా పాస్ చేస్తున్నాం. సూరారెడ్డిపాలెం అంట. అయితే మామూలుగా లేదు స్టేషన్ నుంచి అయితే చాలా బాగుంది. సీట్లో చూసారా, చాలా అంటే చాలా బాగుంది. గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది. ఇంకా నేను అలా బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యాను. పక్క వేరే కోచ్లోకి వెళ్ళి వాటర్ వస్తుందంటే అక్కడికి వెళ్ళి బ్రష్ చేసి వచ్చి టిఫిన్ తీసుకున్నాను. ఈ టిఫిన్ వచ్చేసి 60 రూపాయలు. 3 ఇడ్లీ, ఒక వడ, ఒక చట్నీ ఇచ్చాడు. అది వేసేసాను. ఇంకా లాగించేద్దాం. మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 అయిపోద్ది తిరుపతి వెళ్ళేసరికి మన ట్రైన్. సో ఏదో ఒకటి తినాలి కాబట్టి నేనైతే టిఫిన్ తీసుకున్నా. 60 రూపాయలు అయితే ఛార్జ్ చేశాడు ఈ 3 ఇడ్లీ, ఒక వడకి అయితే. నెల్లూరు పెన్నా నది మీదకి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, నెల్లూరు పెన్నా నది. వచ్చేసాం నెల్లూరు. వెల్కమ్ టు నెల్లూరు రైల్వే స్టేషన్. మన ట్రైన్ నెల్లూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇదే నెల్లూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఈ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మన ట్రైన్ 628 కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది ఇంతవరకు. మన ట్రైన్ వైజాగ్ నుంచి తిరుపతి వెళ్లే లోపు మధ్యలో 6 స్టాపులు అయితే అవుతుంది. ఇప్పటి వరకు మనం 13 స్టాప్లు ఆగాం ఈ నెల్లూరు రైల్వే స్టేషన్ వచ్చేసరికి. ఇక మనకి తిరుపతి వెళ్లే లోపు ఇంకా 3 స్టాప్లు ఉన్నాయి. అవి ఏంటో తెలుసా? నెక్స్ట్ గూడూరు జంక్షన్, నెల్లూరు తర్వాత గూడూరు జంక్షన్, తర్వాత శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్, ఆ నెక్స్ట్ మనకి తిరుపతి అనమాట. బాయ్ నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా రెనోవేషన్ అవుతుంది. గాయస్ ఇప్పుడైతే మనం గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, మన ట్రైన్ గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే ఆగింది. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10:15 అయింది. మనకి గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మన ట్రైను 666 కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది. ఇంకా మనకి గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ తర్వాత అయితే శ్రీకాళహస్తిలో అయితే మన ట్రైన్ ఆగుతుంది. గూడూరు జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే డిపార్చర్ అయిపోయింది. బాయ్ గూడూరు. ప్రెసెంట్ మన ట్రైన్ అయితే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. చూసారా, ఇదే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే మన ట్రైన్ అయితే ఆగింది. ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్గా 11 o'clock అయింది. ఈ శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మన ట్రైను 726 కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది ఈ శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ వచ్చేసరికి. ఇంకా మనకి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ రేణిగుంట జంక్షన్. రేణిగుంటకి ముందు ఆపాడు, ఎందుకు ఆపాడో తెలీదు. మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నాడులే. ఈ సిగ్నల్ రాలేదేమో ఇంతవరకు. ఆపాడు, వాడు సైరన్ వేసాడు, ఇంకా తీసేస్తున్నాడు మనోడు. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇదే రేణిగుంట రైల్వే స్టేషన్ జంక్షన్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన అయితే మన ట్రైన్ అయితే ఆగడం జరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 11:30 అయితే అవుతుంది ఎగ్జాక్ట్ గా. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అయితే తిరుపతికి మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఈ రేణిగుంట రైల్వే స్టేషన్ కి వచ్చేసరికి మన ట్రైన్ 750 కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది. మొత్తానికి ఒక 750 కిలోమీటర్లు అయితే మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే మన ట్రైన్ ఇంకా తిరుపతి వెళ్ళిపోతుంది. మనకి విశాఖపట్నం నుంచి తిరుపతి వచ్చేసరికి మన ట్రైన్
16 స్టేషన్లో అయితే ఆగుతుంది. ఇది లాస్ట్ స్టేషన్, 16వ స్టేషన్ అనమాట. విశాఖపట్నం నుంచి తిరుపతి వచ్చేలో 16వ స్టేషన్ ఇదే అనమాట. ఇంకా లాస్ట్ నెక్స్ట్ స్టేషనే మనకి తిరుపతి. ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది తిరుపతికి. ఇది ఫైనల్ స్టేషన్ అనమాట. రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ రేణిగుంట. ఇక్కడ తిరుచనూరులో అయితే మన ట్రైన్ అయితే ఆగింది. యాక్చువల్గా ఇక్కడ అఫీషియల్ స్టాప్ అయితే లేదు. పక్కన మనకి రైట్ సైడ్ అవతల వైపు ఏదో ట్రైన్ ఓవర్టేక్ చేసింది. ఇప్పుడు అక్కడ ఇంతవరకు ఒక లోకల్ ట్రైన్ అయితే మన రైట్ సైడ్ ఆగింది. అది ఇప్పుడు ఓవర్టేక్ చేస్తూ అలాగ వెళ్ళిపోయింది అవతల పక్క నుంచి. సో అది అయ్యాక మనకి లైన్ క్లియర్ అవుద్ది. దాదాపుగా 40 నిమిషాలు అయింది. తిరుపతి రైల్వే స్టేషన్ ముందుగానే ఆపేసాడు ఇక్కడ. మేబీ సిగ్నల్ రాకో లేకపోతే ఇంకేమైనా ట్రైన్స్ రావాల్సిందో తెలీదు. 40 నిమిషాలు అయింది, అలాగే ఉంది ట్రైన్. వెల్కమ్ టు తిరుపతి. వచ్చేసాం తిరుపతి వచ్చేసాం. ఇంకా వెల్కమ్ టు తిరుపతి రైల్వే స్టేషన్. సో గైస్ ఫైనల్ అయితే మనం తిరుపతి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇదే తిరుపతి రైల్వే స్టేషన్. ప్రెసెంట్ రినోవేషన్ లో ఉంది తిరుపతి రైల్వే స్టేషన్ కూడా. 40 నిమిషాలు లేట్ లో అయితే నడిచింది ట్రైన్. ఇక్కడికి వచ్చేసరికి ఆపేసాడు, లైన్ క్లియర్ అవ్వలేదు అనుకుంటా. ఫైనల్లీ మనం తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్.